హలో గాయ్స్, వెల్కమ్ టు రేవన్ పూజీ 0318. నేను మీ రేవతి. సో ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి ఈజీ అండ్ స్నాక్ రెసిపీ అనమాట. సో వీటినైతే మా సైడ్ అలసందలు అంటాము. సో మీ సైడ్ ఏమంటారో నాకైతే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. సో పిల్లలు చాలా ఇష్టంగా తినే రెసిపీ అనమాట. చాలా సింపుల్గా అండ్ అలాగే చాలా ఈజీగా చేసుకునే ప్రాసెస్ అనమాట. సో ఒకసారి ప్రాసెస్ ఏంటో చూసి లేట్ చేయకుండా అయితే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం అనమాట. సో ఆల్రెడీ నేను ఒక 1 అవర్ ముందే సోక్ చేసి పెట్టుకున్నాను అనమాట. సో వీటిని ఫస్ట్ మనమైతే బాయిల్ చేసుకోవాలి. సో క్వాంటిటీ లెవెల్స్ని బట్టి వాటర్ అనేవి యూజ్ అవుతూ ఉంటాయి. సో నేనైతే ఒక 1.5 గ్లాస్ ఇవైతే తీసుకున్నాను అనమాట. సో వీటిని బట్టి నేనైతే ఒక 100 ml దాకా వాటర్ అయితే నేను యూజ్ చేసుకుంటున్నాను అనమాట. సో వాటిని అయితే యూజ్ చేసుకున్నాను. సో వాటర్ అనేది పోసుకున్నాక ఏంటంటే ఫస్ట్ వాటిని బాయిల్ అవ్వాలి. బాయిల్ చేయడానికి సో కల్లుప్పు అయితే యాడ్ చేసుకుంటున్నాను అనమాట. సో కొంచెమే వేసుకోండి మీరైతే, ఎందుకంటే ఉప్పు మళ్ళీ వాటికి పట్టేస్తే ఎక్కువైపోయింది అనమాట. సో తినలేము. సో ఇవి త్వరగా బాయిల్ అవ్వడానికి అయితే నేనైతే ప్లేట్ని సెట్ చేసుకుంటున్నాను. 5 minutesలో బాయిల్ అయిపోతాయండి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే ఏంటంటే త్వరగా బాయిల్ అయిపోతాయి అనమాట. సో చాలా త్వరగా అయిపోయే రెసిపీ, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారనమాట. సో చూసారా, బాగా ఉడుకుతున్నాయి. సో వెంటనే ఉడికిపోతాయి. గరిటె పట్టుకొని లేదు అంటే మన ఫింగర్తో టచ్ చేసినా సరే ఏంటంటే మెత్తగా అయిపోతాయి. ఎక్కువ బాయిల్ చేయొద్దు, మళ్ళీ మనం తాలింపు వేసుకునేటప్పుడు ఏంటంటే స్మాష్ అయిపోయే ఛాన్స్ ఉండిద్ది అనమాట. సో ఉడికిన వెంటనే మనమైతే వాటర్ అన్నిటిని వడకట్టేసి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే చూసేద్దాము. సో నేనైతే ఒక ఉల్లిపాయ తీసుకున్నానండి, ఒక 2 పచ్చిమిరకాయలు, ఒక ఎండుమిర్చి అయితే నేను తీసుకున్నాను. సో ఉల్లిపాయలు నేను 2 విధాలుగా కట్ చేసి అయితే పెట్టుకున్నాను. లాస్ట్లో ఎందుకు కట్ చేశాను అనేది అయితే చూపిస్తాను. సో ఇప్పుడైతే నేను కళాయి పెట్టేసుకున్నాను, స్టవ్ వెలిగించేసి. సో బాండి అనేది కొంచెం హీట్ అయిపోయాక నేనైతే ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే యూజ్ చేస్తున్నాను అనమాట. వీటికి ఎక్కువ ఆయిల్ కూడా పట్టదండి, చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో అయితే అయిపోయింది అనమాట. 2 టేబుల్ స్పూన్స్ యూజ్ చేస్తున్నాను. దాని తర్వాత తాలింపులు అండ్ అలాగే మనం కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, అలాగే ఎండుమిర్చి. సో వీటన్నిటిని కూడా ఏంటంటే కొంచెం వేయించాలన్నమాట. సో చిటపట్లు ఆడేటప్పుడు ఏంటంటే మనం ఉల్లిపాయ, పచ్చిమిరకాయ కూడా స్లైసెస్లా కట్ చేసుకున్నవి మాత్రమే వేసుకోండి, చిన్నవి అయితే కాదనమాట. సో వాటిని అయితే వేసేసుకుంటున్నాను అనమాట. సో అవి కొంచెం వేగాక మనమైతే లైట్గా వేయించేసుకోవాలన్నమాట. సో చూసారా, ఉల్లిపాయ కూడా కొంచెం లైట్గా వేగిపోయింది. సో దీని తర్వాత ఏంటంటే నేను లైట్గా పసుపు అనేది యాడ్ చేస్తున్నాను అనమాట. ఒక చిన్న చిటికెడు పసుపు అయితే యాడ్ చేసుకోండి, బాగుండిద్ది ఫ్లేవర్ అయితే. సో పసుపు వేసుకున్నాక మనమైతే కలిపేసుకొని దాని తర్వాత ఏంటి అంటే మనం ఏవైతే సెట్ చేసి పెట్టుకున్నామో సో అలసందలన్నింటినీ కూడా మనం ఏవైతే ముందుగా సెట్ చేసి పెట్టుకున్నామో సో వాటన్నింటినీ కూడా వేసేసుకోవాలి. సో వాటిని వేసేసుకొని సో ఒకసారి గడితో తిప్పేసుకుంటే ఏంటంటే మనం వేయించిన తాలింపు ఏదైతే ఉందో సో వాటికి పట్టే ఛాన్స్ ఉండిద్ది అనమాట. సో వాటిని అయితే వేయించేసుకున్నాము. సో దాని తర్వాత దానికి సరిపడా ఉప్పు ఆల్రెడీ మనం బాయిల్ చేసేటప్పుడు వేసుకుంటున్నాం కాబట్టి సో దానికి తగ్గట్టు ఒకసారి మీరు టేస్ట్ చూసి వేసుకోండి, ముందైతే అసలు వేసుకోవద్దు అనమాట. సో దాని తర్వాత ఆల్రెడీ మేము పట్టించుకున్న కారం ఉంది, సో అది వేసుకోవచ్చు. లేదు మీ టేస్ట్కి తగ్గట్టుగా ఏంటి అంటే మీరు స్పైసీగా కావాలంటే స్పైసీగా చేసుకోవచ్చు. నేనైతే స్పైసీగానే చేసుకున్నాను. నేను ఆల్రెడీ చాప్డ్ ఆనియన్స్ పెట్టాను కదా, సో అవి లాస్ట్లో గార్నిష్ కోసం వేసుకుంటాను అనమాట. సో చాలా బాగుండేది. అండ్ ఫైనలీ ఇట్స్ టైమ్ టు టేస్ట్ అనమాట. సో ఎలా ఉంది ఏంటి అనేది అయితే నేనైతే టేస్ట్ చేసి చెప్తాను. సో చాలా బాగుండిద్ది. ఇదైతే స్నాక్ రెసిపీ అనమాట. సో సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్, మీరైతే తప్పకుండా ట్రై చేయండి. నా సైడ్ నుంచి అయితే మీకు ఈ రెసిపీలో ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే ఏంటి అంటే నాకు అయితే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.